ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ధర్మగంట దైవలీల. చోళరాజ్యంలో పరవాయి అనే శివభక్తురాలు నివసించే నగరానికి రాజు మనునీతి చోళుడు. ప్రజల్ని తన కన్నబిడ్డల్లా చూసుకుంటూ ధర్మబద్ధమైన పాలన సాగిస్తుండేవాడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాలు నడిచిందంటే అతిశయోక్తి కాదు. యథారాజా తథా ప్రజ అన్న చందంగా ప్రజలు కూడా న్యాయంగా తమ జీవితాలు సాగిస్తుండేవారు. భగవంతుడు కూడా తన నిజమైన భక్తులకే కఠినమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. వాటిలో విజయం సాధింపచేసి తానున్నానని నిరూపించుకుంటూ ఉంటాడు. ఒకరోజు మనునీతి చోళుడి కుమారుడు విహారార్థం రథం ఎక్కి వెడుతున్నాడు. రాతబిడ్డ దురదృష్టమో, రాజు ధర్మపాలనకు భగవంతుడు పెట్టిన పరీక్ష తెలియదు. కానీ రథం సాగుతున్న సమయంలోనే చెంగు చెంగున తుళ్ళింతలతో ఎగురుకుంటూ వస్తున్న లేగదూడ రథానికి అడ్డంగా వచ్చింది. అంతే, అప్పటి వరకు హాయిగా గెంతులు వేస్తూ కేరింతలు కొడుతున్న ఆవుదూడ రథచక్రం కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన చూచి ఆవేదన చెందుతూ తల్లిగోవు కన్నీరు కారుస్తూ కదలక మెదలక పరుండిన తన బిడ్డ చుట్టూ తిరుగుతోంది. ఆ పరిస్థితుల్లో ఆవు దైన్యాన్ని చూస్తే కరుడుగట్టిన హృదయం కూడా ద్రవించక మానదు. రాజకుమారుడు ఆవు పడుతున్న వేదనను పరికించాడు. తాను ఘోరమైన తప్పిదం చేశాననుకున్నాడు. ధర్మబద్ధంగా న్యాయం తప్పకుండా పాలించే తన తండ్రి పాలనకు మాయని మచ్చ తెచ్చే పని చేశారని కుమిలిపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియలేదు తనకి. కానీ ఏదో చెయ్యాలి. ఆవుకు న్యాయం చెయ్యాలి. ఎలా? ఈ ప్రశ్న అతని మనస్సును తొలిచేస్తోంది. వేద పండితుల్ని, జ్ఞానుల్ని సంప్రదించి ఇప్పుడు తానేం చెయ్యాలో కనుక్కునేందుకు బయలుదేరాడు. ఇదిలా ఉంటే ఆ ఆవు తన దీనావస్థను మహారాజుకు విన్నవించుకుందామని ఊరి మధ్యగా కట్టిన ధర్మగంటను అదే పనిగా మోగించసాగింది. తన రాజ్యంలో ఎవరికే అన్యాయం జరిగినా తక్షణమే తనకు తెలిసేలా ధర్మగంట ఊరి మధ్యన కట్టించాడు రాజు మనునీతి చోళుడు. యముని మహిషపు లోహగంటలు ఖణేల్ ఖణేళ్ళమంటూ మోగాయా అన్నట్టు ధర్మగంట నుంచి వెలువడ్డ శబ్దం రాజు చెవిని తూట్లు పడేస్తుందో. ఏమైందో, ఎవరికేం అన్యాయం జరిగిందో తెలుసుకురమ్మని భటుల్ని పంపించాడు మహారాజు. గంటను మోగించేది ఒక మూగజీవి అయిన గోమహాలక్ష్మి అని తెలుసుకున్నాడు మనునీతి చోళుడు. అసలు ఆ గోవుకు జరిగిన అన్యాయం ఏమిటో తెలుసుకోమని మంత్రుల్ని ఆజ్ఞాపించాడు. ఆవుకు జరిగిన అన్యాయానికి రాకుమారుడే కారణమని తెలిసింది. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేసి గోమాతకు సరైన న్యాయం చెయ్యాలి? అసలు ఏం చేసినా ప్రాణాలు కోల్పోయిన గోశిశువు తిరిగి వస్తుందా? ఏం చెయ్యాలో చెప్పి ఈ ధర్మ సంకటం నుంచి నన్ను బయటపడవేయండి రాజు ఆస్థాన పండితుల్ని, విద్వాంసుల్ని కోరాడు. వారు చాలాసేపు తర్కించుకొని, మహారాజా, మీరేమీ విచారించకండి. ఇందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే
గోవుకు న్యాయం జరిగి మీకు స్వస్థత చేకూరుతుంది అని చెప్పారు. అందుకు సమాధానపడలేదు మహారాజు. పండితోత్తములారా, మీరు చెప్పినట్టు నేను ప్రాయశ్చిత్త విధిని నిర్వహించుకుంటే ఆ గోత్సం ప్రాణం పోసుకుంటుందా తిరిగి? ఆవుకు బిడ్డ సుఖం తగ్గుతుందా? రాజన్నవాడు ఎప్పుడూ తన రాజ్యంలో జీవించే వారికి కలిగే 5 విధాలైన బాధలకు రాజు, సేవకులు, శత్రువులు, దొంగలు, క్రూరమృగాల వల్ల కలిగే బాధల నుంచి రక్షణ కల్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరేమో ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుందంటున్నారు. ఇది ఎలా సాధ్యం? అలా చేస్తే నా వంశ మూలపురుషుల ముందు నేను తలదించుకోవలసి వస్తుంది. వారంతా ధర్మంగా న్యాయబద్ధమైన పాలన అందించటంలో ఏనాడూ వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు నా కుమారుని వంతు వచ్చేసరికి ఇలా ప్రాయశ్చిత్తంతో సరిపెట్టుకుంటే ధర్మం తప్పిన వాడిని అవుతాను. కాబట్టి వెంటనే నా కుమారుణ్ణి కూడా అదే రథచక్రాల కింద నుంచి పడేసి తొక్కించమని మంత్రికి ఆజ్ఞాపించాడు. అయితే అవసరమైతే నా ప్రాణాలనైనా వదులుకుంటాను, కానీ ఇంతటి కఠినమైన శిక్షను నా చేతులతో నేను విధించలేను, క్షమించండి అంటూ మంత్రి వెంటనే తన ప్రాణాలను తీసుకుంటాడు. చేసేదేమి లేక చివరకు రాజే తన కుమారుని వద్దకు వెళ్ళి అతన్ని అదే రథచక్రాల కింద పడేసి రథాన్ని లాగించాడు. అంతే, రాజకుమారుడు మరణించాడు. రాజు ధర్మదీక్షకు మెచ్చుకుంటూ దేవతలు ఆకాశం నుంచి పుష్ప వృష్టి కురిపించారు, దేవదుందుభులు మోగించారు. అదే సమయంలో వృషభవాహనారూఢులైన పార్వతీ పరమేశ్వరుడు రాజు ముందు ప్రత్యక్షమై, రాజా, నీ ధర్మపాలనకు స్వచ్ఛమైన రుజువర్తనకు ఎంతగానో సంతసించాను. ఇదంతా నేను కల్పించిన మాయానాటకం. చనిపోయినట్టు మీకు కనిపించిన ఆ ఆవు ధర్మధేనువు, దూడదాని వత్సము. ఆ చంద్రతారార్కం నీవు అంతులేని సుఖ సంతోషాలను అనుభవించి అంచెల్లో నా సన్నిధికి చేరుకుంటావు అని వరాలిచ్చి అక్కడి నుంచి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు. పరమేశ్వరుని లీలా విశేషం చేత చనిపోయిందనుకున్న లేగదూడ చెంగు చెంగున ఎగురుకుంటూ ఆవు పొదుగు దగ్గరకు చేరుకుంది. మరణించిన మంత్రి, రాకుమారుడు కూడా దిగ్గున లేచి కూర్చున్నారు. ప్రాణాలతో లేచి వచ్చిన కుమారుణ్ణి చూచి అక్కురకు చేర్చుకొని శిరస్సును ముద్దాడాడు మహారాజు. పరమేశ్వరుడు తలుచుకుంటే చేయలేని కార్యమంటూ ఏదైనా ఉంటుందా? ఆయన దయ ఉంటే సరిపోయిన వాళ్ళు ఊపిరి పోసుకుంటారు, లేకపోతే జీవించిన వాళ్ళు సైతము క్షణాల్లో కళ్ళు మూస్తారు. ఇదే దైవలీల. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.